శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సంచార గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే గురువు ద్వితీయ తృతీయాల్లో సంచారం చేస్తున్నాడు. అలానే అతిచారం ఉన్నటువంటి కారణం చేత గురువు కొన్నాళ్ల పాటు చతుర్థంలో కూడా సంచారం చేసి మళ్ళీ తిరిగి తృతీయంలోకి వస్తాడు ఆయన. అలానే శని సంవత్సరం అంతా లాభంలో ఉంటాడు. రాహుకేతులు డిసెంబర్ వరకు కూడా దశమ చతుర్థ స్థానాల్లో సంచారం చేస్తారు. తర్వాత భాగ్య తృతీయ స్థానాల్లో సంచారం చేస్తారు. ఇంకా వీళ్ళకు ఉండేటువంటి మూర్తిమంతాలు ఇట్లాంటివన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా వృషభ రాశి వారికి సాగబోతోంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో కూడా మంచి ఫలితాలే ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మొట్టమొదటిగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ఏకాదశంలో శని ఉన్నంతకాలము కూడా వృషభ రాశి వారికి ఉద్యోగాలు అనేటువంటివి హాయిగా సాగిపోతాయి. కనుక ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అంతేకాకుండా గురుడి యొక్క స్థితి కూడా బాగున్నటువంటి కారణం చేత ప్రమోషన్స్ కూడా లభించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లాభిస్తాయి. అయితే ఇవి లాభసాటిగా సాగుతాయా లేదా అక్కడికి వెళ్ళాక మనం ఏమైనా అవస్థపడతామా అంటే మీకుగా మీరు ప్రయత్నాలు చేసుకొని వెళ్ళడం కన్నా మిమ్మల్ని గుర్తించి మీ అధికారులు కనుక మిమ్మల్ని అక్కడికి పంపించినట్లయితే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగం కోసం అని చెప్పని అక్కడికి వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్ళాక వెతుక్కుంటాను, దాంట్లో అప్పుడు నేను సాధించుకుంటాను అనుకున్నట్లయితే మాత్రం ఇబ్బందులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం అసలు ఎవరైనా సరే ఖాళీగా ఉన్నాం, మాకు ఉద్యోగం లభించలేదు అన్నట్లయితే కనుక అది వారి యొక్క వ్యక్తిగత కృషి లోపంగానే చెప్పుకోవాలి. చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం మాత్రం లభిస్తూనే ఉంటుంది. కనుక ఖాళీగా ఉండవలసినటువంటి స్థితి అయితే మాత్రం అసలు లేదు. కనుక నిరుద్యోగులు దీని విషయంలో దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, లేకపోతే నేను ఇలా అనుకుంటున్నాను, ఇది నా గోలు, దీనికోసమే నేను ప్రయత్నం చేస్తున్నా అన్నప్పుడు మాత్రం అది వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఇందాకే చెప్పాను, ఈ సంవత్సరం నిరుద్యోగులు అనేటువంటి వారు ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చక్కగా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా సాగుతోంది. సంవత్సర ద్వితీయార్థం నుండి పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అక్కడి నుంచి కూడా కుజస్తంభనం ఉండటం, కుజుడి యొక్క సంచారాలు అంత అనుకూలంగా లేకపోవడం ఇట్లాంటి కారణాల చేత కొంచెం ఈ నవంబరు, డిసెంబరు ఈ ప్రాంతాల నుంచి కూడా మీరేంటంటే కనుక పెట్టుబడుల విషయంలో వ్యాపారస్తులు అనేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. సినీ కళా రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని అరుదైనటువంటి అవకాశాలు ఏమైనా లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లాభిస్తాయి. రాజకీయ నాయకులకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే నవంబర్ వరకు కూడా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత నుండి కూడా ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చులు కూడా ఊహించిన దానికన్నా బాగా ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆస్తుల విషయాలు ఈ సంవత్సరం ఒక కొలిక్కి వస్తాయని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు. బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తారంటే ఈ బంగారం కొనుగోలు చేయడం కూడా ఎట్లా, చాలా కాలం నుంచి మీరు ఏదో కొంత నగలు చేయించుకుందాం అనుకున్నారో, లేకపోతే ఏదైనా పెట్టుబడి పెట్టి ఒక చిన్న బిస్కెట్ లాంటిది కొనుక్కుందాం అనుకుంటున్నారు, అట్లా ఏదో ఉంటుంది కదండి. చిరకాలంగా మనం బంగారాన్ని ఈ రూపంలో ఇలా కొనుక్కుందాం అనుకుంటున్నాం అనేది ఉంటుంది కదా. అది ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో అది ఈ సంవత్సరం అవ్వడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అప్పు చేస్తే ఈ సంవత్సరం ఇబ్బంది పడతారు, సకాలంలో రుణాన్ని చెల్లించలేరు. కనుక ఈ రుణాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. బ్యాంకు రుణాలు అంటారా, నవంబర్ లోపు శాంక్షన్ అయ్యేటువంటి బ్యాంకు రుణాలు ఏవైతున్నాయో మీరు అనుకున్నంత స్థాయిలో రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నవంబర్ తర్వాత వచ్చేటువంటి బ్యాంక్ రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత నిరుత్సాహాన్ని కలగజేస్తాయి. అంటే అనుకున్నంత అమౌంట్ శాంక్షన్ కాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ శాంక్షన్ అయ్యింది అనుకున్నా కూడా దానివల్ల కూడా ఇంకొంచెం పెట్టుకుంటే బాగుండేదేమో ఇట్లాంటి ఆలోచనలు కలుగుతాయి. అలానే స్థలం లేకపోతే ఇల్లు లేకపోతే ఒక వెహికల్ ఇలా ఏదో ఒకటి మాత్రం ఈ సంవత్సరం మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు. స్థలం కానివ్వండి, గృహం కానివ్వండి, వాహనం కానివ్వండి, వీటిలో ఏదో ఒక దాన్ని మాత్రం చక్కగా ఈ సంవత్సరం కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇంకా వివాహాది శుభకార్యాల పరంగా చూసుకున్నట్లయితే కనుక సంప్రదాయ వివాహాలు కావచ్చు, లేకపోతే కనుక రెండోసారి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, మొదటిసారి విడాకులు వచ్చేసాయి ఇవి కావచ్చు, ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా సాగుతాయి. అంటే ఎక్కడా వీటికేమి ఇబ్బందులు లేవు, ఇవన్నీ సవ్యంగానే సాగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం వివాదాస్పదం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వృషభ రాశి వారు ఒకవేళ ప్రేమిస్తే కనుక ప్రేమ వివాహాలు చేసుకున్నట్లయితే కనుక ఇందులో అధిక శాతంగా ఉండేటువంటివి మాత్రం అవి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్గా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. నవంబర్ తర్వాత నుండి కూడా భార్యాభర్తల మధ్యలో తరచుగా వివాదాలు ఉంటాయి.
లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో అయినా సరే చికాకులు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నా కూడా ఈ నవంబర్ తర్వాత నుంచి లేదా మీకు కొంచెం ఈ అక్టోబర్ ప్రాంతాల నుంచే రకరకాలైనటువంటి చికాకులు కుటుంబ పరంగా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఒకరి పట్ల ఒకరికి ద్వేషం ఉండటం, ఒకరు చెప్పినటువంటి మాట ఒకరు వినకపోవటం, మూడో వ్యక్తి మాటలు ఇంట్లో ఉండేటువంటి వారు ఎక్కువగా వినటం, కొన్ని రూమర్స్ ప్రచారంలో ఉండటం, దృష్టి దోషం బాగా పెరగడం, ఇట్లాంటి చికాకులు. ఎంతసేపు ఇంట్లో కన్నా బయట ఉంటే హాయిగా ఉంటున్నాను, ఇంటికి వస్తేనే చికాకు అనిపిస్తోంది, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ కుటుంబపరమైనటువంటి బంధుత్వ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ రిలేషన్స్ అనేటువంటివి చెడిపోకుండా మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి స్థితి అయితే ఏర్పడుతోంది. అలానే సంతానం లేనటువంటి వారికి ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది. పిల్లల వృద్ధి మీకు చక్కటి సంతోషాన్ని కూడా కలగజేస్తుంది అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఇంకా విద్యార్థులు కృషికి తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. కొంచెం శ్రమ మాత్రం బాగా ఎక్కువ పెట్టవలసి ఉంటుంది. ఆ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే మాత్రం వస్తుంది. విదేశీ విద్యలతో సహా అన్ని రకాలైనటువంటి చదువులకి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఒకవేళ విద్యార్థులు సరిగ్గా చదువుకోవట్లేదు అని అంటే కనుక అది వారి కృషిలోపంగా చెప్పవలసిందే తప్ప పెద్దదైనటువంటి గ్రహదోషాలుగా చెప్పడానికి కావాల్సిన అసలు ఇక్కడ ఏవి కూడా లేవు. అయితే టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రవర్తన విషయంలో, అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి టీనేజీ పిల్లల యొక్క ప్రవర్తన విషయంలో మాత్రం కొంచెం పెద్దవాళ్ళు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. అంతే తప్ప అది కూడా చదువులకి సంబంధించి మీకు ఇబ్బంది పెట్టేటువంటిది మాత్రం కాదు. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక నశ కలిగించేటువంటి అనారోగ్యాలు ఉంటాయి. తలనొప్పి ఉంటుంది, తరచుగా పొట్టనొప్పి అనేటువంటిది వస్తూ ఉంటుంది, రక్తం కారేటువంటి విధంగా తరచుగా దెబ్బలు తగలడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వారు జాగ్రత్త వహించాలి, బీపీ పెరగడానికి అవకాశాలు ఉంటున్నాయి. కంటికి సంబంధించిన ఈ పొట్టకి సంబంధించిన అనారోగ్యాలు కొంచెం తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఇక విదేశీ వ్యవహారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక విదేశీయాన ప్రయత్నాలు ఈ సంవత్సరం లాభిస్తాయి. వీటిలో ఎక్కడ ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. విదేశాల్లో ఉండేటువంటి వారికి కూడా కాలం బాగుంది అని చెప్పుకోవచ్చు. అక్కడ ఆస్తులు కొనుగోలు చేసుకుందాం, అంటే మేము విదేశాల్లో స్థిరపడ్డాం, ఇక్కడ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, లేకపోతే ఇక్కడ ఏదైనా కొనుగోలు చేసుకుందాం అనుకుంటున్నాం, అటువంటి వాటికి కూడా కాలం చాలా అనుకూలంగా ఉంది. గ్రీన్ కార్డ్ లాంటివి కూడా లభించడానికి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. ఇంకా కోర్టు కేసుల పరంగా చూసుకున్నా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు ఎవరితోనూ కూడా పెద్దగా పడదు, విరోధాలు బాగా పెరుగుతాయి. తప్పు మీద వారిదా అనేది కనుక మనం కొంచెంసేపు పక్కన పెట్టినట్లయితే మాత్రం ఏదో ఒక రకంగా ఈ భావ వైరుధ్యాలు అనేటువంటివి పెరగడానికి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. టైం వేస్ట్ ఎక్కువ చేసుకుంటారు ఈ సంవత్సరం. అందుకని అలా కాకుండా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏవైనప్పటికీ వృషభ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరాన్ని 2 భాగాలుగా చేసినప్పుడు నవంబర్ దాకా ఉన్నటువంటి కాలం ఇంచుమించుగా కాలం చాలా వరకు అన్నిటికీ అనుకూలిస్తుంది. అందుకని ఇది ముఖ్యం అనుకున్నటువంటివన్నీ కూడా నవంబర్ లోపుగా పూర్తి చేసుకోవడం అనేది మంచిది. దాని తర్వాత నుంచి ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో అది కొంచెం ఒడిదుడుకులుగా సాగడానికి అవకాశాలు కల్పిస్తుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ నవంబర్ల తర్వాత నుంచి కూడా వాహనపరమైనటువంటి మరమ్మతులు పెరగడానికి, ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు లాంటివి ఉండటానికి, ఇలా ప్రతి దాంట్లోనూ కూడా రిపేర్లకు సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండటానికి, ఊహించినటువంటి వృధా ఖర్చులు కూడా ఏర్పడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా కనబడుతున్నాయి. ఒక నిర్ణయానికి మీరు రాలేరు, ఎదుటివారు చెప్పిందేమో మీకు నచ్చదు. ఈ ద్వంద్వ విధానం వలన కాస్త చికాకు పడతారు. ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం మోసపోకుండా జాగ్రత్త పడాలి. అందుకని ఆర్థికంగా మోసపోకుండా జాగ్రత్త పడాలంటే ఏం చేయాలండి? ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. ప్రతి వారిని నమ్మడం అనేది అంత మంచిది కాదు. కనుక ఈ విషయాలు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం వృషభ రాశి వారికి అవసరం. ఇంకా నక్షత్రాల వారీగా కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కృత్తిక 2, 3, 4 పాదాల్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం చక్కటి శుభయోగంగా చెప్పుకోవాలంటే శుభకార్యాలకు సంబంధించినంత వరకు మాత్రం కాలం అనుకూలంగా ఉంది. అలానే ఏదన్నా స్థానచలనం కలగడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. గౌరవ మర్యాదలు చక్కగా కలిగి ఉంటారు. శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు, శుభకార్యాలు కూడా చేస్తారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వీరందరితో కలిసి తరచుగా గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి, వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి, వీళ్ళతో కలిసి మీరు ఏమైనా యాత్రలు చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంకా రోహిణి నక్షత్రంలో ఉన్నటువంటి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. పైగా ఈ ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి అంటే నలుగురిలోనూ నేను గొప్ప అని చూపించుకోవడానికి ఉండేటువంటి డాబుసరి ఖర్చులు ఏవైతున్నాయో ఇవి పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా బాగా ఒడిదుడుకులు ఉంటాయి కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అనేటువంటివి ఈ సంవత్సరం మీకు అవసరమవుతున్నాయి. అలానే ఆరోగ్యమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకా మృగశిర 1, 2 పాదాల వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు
మీ పై అధికారుల కన్నా మీ కింది స్థాయిలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరి వలన చికాకులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో ఉండేటువంటి వారు పనివారు ఎవరైతే ఉన్నారో వారు మానేయడం, మీ పనులు మీరే చేసుకోవాల్సిన స్థితిగతులు ఏర్పడడం, అలానే ఆఫీసులు లాంటి వాటిలో మీరు ఎవరైనా సరే పనివారు నియమించుకుంటున్నట్లయితే కనుక వారు సవ్యంగా పనిచేయకపోవడం, లేదా వాళ్ళు ఇది నా పని అనుకునేటువంటి చక్కగా సవ్యమైనటువంటి స్థితిలో లాయల్గా పనిచేయకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఇక్కడ వృత్తి వ్యాపారాల పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కనుక మాట పట్టింపులు ఎక్కువగా వస్తాయి. నన్ను అంటావా, నేనేంటో నిరూపిస్తాను, ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం చేస్తాను, నా స్థాయి ఏంటో నేను తెలుసుకున్నాను, నా యొక్క ప్రతాపం ఏంటో నేను చూపెడతాను, ఇట్లాంటి మాటలకు కనుక పోయి అహంకారానికి కనుక తావిచ్చినట్లయితే కనుక నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే సంబంధం లేనటువంటి అంశాల వలన మీ రూపాయి మీకు తప్ప అందరికీ ఉపయోగపడుతుంటుంది. 10 మందికి సహాయం చేస్తారు, మీకు అవసరం అనుకున్నప్పుడు మాత్రం మీ అవసరాలకు మేరకు రూపాయి తడుముకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా ఈ సంవత్సరం మృగశిర నక్షత్రం 1-2 పాదాల వారికి కొంచెం యావరేజ్ అయినటువంటి ఫలితాలు ఉంటున్నాయి, మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయని మాత్రం చెప్పక తప్పదు. వృషభ రాశి వారు ఓవరాల్గా ఈ సంవత్సరం పాటించవలసినటువంటి పరిహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి మంగళవారం శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మీకు శారీరకంగా చక్కటి దారుఢ్యం ఉంది, అయినంత వరకు ప్రదక్షిణాలు చేయండి. హనుమంతుడికి ప్రదక్షిణాలు చేస్తే వేగంగా ఫలితాలు వస్తాయి. కానీ ప్రతి మంగళవారం 108 ప్రదక్షిణాలు చేయండి, ప్రతి శనివారం 108 ప్రదక్షిణాలు చేయండి. ఒకవేళ ప్రదక్షిణాలు చేయడానికి అవకాశం లేదనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వారు 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. అలా చేయించుకునేటప్పుడు కేవలం మీ పేరు మీద మాత్రమే అర్చన చేయించుకోండి, ఇంట్లో ఉండేటువంటి వారందరి పేర్లు కూడా చెప్పకండి. అంటే ప్రతి మంగళవారం కూడా మంగళవార నియమం పాటించండి. పగలంతా పాలు పళ్ళు పలరసాలు టీ కాఫీ కొబ్బరి బొండం ఇట్లాంటివి తీసుకుంటూ దాని తర్వాత అంటే రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయటం అనమాట. ఈ నియమాన్ని కనుక పాటించుకుంటూ వెళ్ళినట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండటానికి, అలానే ఆర్థిక విషయాల్లో నష్టపోవడం, లేకపోతే కనుక కొట్లాట్లు తగాదాలు ఇట్లాంటివి ఏవైతే అనుకున్నామో చికాకులు, ఇవన్నిటిని కూడా నెట్టుకు రావడానికి కావలసినటువంటి స్థైర్యములన్నీ కూడా హనుమద్ అనుగ్రహం చేత సమృద్ధిగా ఏర్పడతాయి. కనుక ఈ పరిహారాలు రూపాయి ఖర్చు లేనివి, చక్కగా పాటించుకోండి, మంచి ఫలితాలను పొందండి. పరదేవతానుగ్రహం వలన ఈ సంవత్సరం మరింత శుభప్రదంగా మీకు సాగాలని చెప్పని కాంక్షిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.